అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలైతే ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు అయితే పెద్ద ఎత్తున ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే జగన్ అయితే సంక్షేమాన్ని నమ్ముకొని ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారు. అంతేకాకుండా టీడీపీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు అభివృద్ధి అంటూ ఆయన ఒక అంశాన్ని తీసుకొని ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమం, ప్రజలకు సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలంటే ఏం కావాలని కోరుకుంటారనే అంశం మీద మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవిప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం ఎలా ఉంటుంది ఏంటంటే. నమస్కారం దేవిప్రసాద్ గారు. నమస్కారం అండి. మనం చూస్తున్నాం మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు శంఖారావం పూరించారని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్క జగనేమో సంక్షేమంతో వెళ్తున్నాడు, మరోపక్క టీడీపీ చంద్రబాబు అభివృద్ధి అంటూ వెళ్తున్నారు. ఏంటి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే సంక్షేమము అలాగే అభివృద్ధి రెండూ కూడా సమాంతరంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవును. రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి ఫలాలన్నీ తెలంగాణకి వెళ్ళిపోయినాయి. విభజిత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు మనకు రాజధాని లేకుండా పోయింది. అలాగే కేంద్ర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ఆఫీసులు కానీ లేదంటే హైదరాబాద్ నగరం కానీ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేసి రావటం జరిగింది. ఓకే. దానివల్ల ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనేటువంటిది లేకుండా పోయింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం వల్ల పరిశ్రమలకి అనుకూలమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయకపోవడం జరిగింది. 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ రాజధాని నిర్మాణం మీద కొంత శ్రద్ధ పెట్టినప్పటికీ కూడా పూర్తిగా రాజధాని నిర్మాణం చేయటం జరగలేదు. వాళ్ళు ఏదో తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సెక్రటేరియట్ అనేటువంటిది, అలాగే తాత్కాలిక హైకోర్టు ఇలాంటివి కట్టి అసలైనటువంటి రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల పూర్తి స్థాయి రాజధాని ఏర్పాటు చేయడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని చెప్పాలి. దేవిప్రసాద్ గారు, మీరు అన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత కరువు అయింది, మనకు కొంత రాలేదు, హైదరాబాద్లో ఉండిపోయిందని కూడా చెప్తున్నారు. ఈ తరుణంలో సంక్షేమం సంబంధించి ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే పేదల బాగు కోసం, అట్టడుగు వర్గాల కోసం వీళ్ళని బలోపేతం చేయాలి, వీళ్ళని ఆర్థికంగా లిఫ్ట్ చేయాలని ఒక సంకల్పం తీసుకున్నారు. మీరు ఆర్థికవేత్త కూడా. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ స్టాండ్ ఎలా ఉంది? అసలు ప్రస్తుతం పనిచేస్తుంది అనుకుంటున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటిది చాలా అత్యుత్తమైన మార్గంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్తారు, అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగులు వేసిన గోడలు కాదు. అభివృద్ధి అంటే పౌరుల యొక్క అభివృద్ధి. పౌరులు అభివృద్ధి చెందాలి, పౌరుల యొక్క నైతిక అభివృద్ధి కూడా ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి అని చెప్పి అంబేద్కర్ గారు డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో ఆ పౌరుల అభివృద్ధిని చేస్తున్నాడు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. పౌరుల అభివృద్ధి ఎలా జరుగుతుంది? పౌరులకు విద్యాభివృద్ధి జరగాలి, ఆరోగ్యాభివృద్ధి జరగాలి, పౌరులకు సంబంధించినటువంటి గృహాలు నిర్మాణం చేయాలి, పౌరులకు సంబంధించినటువంటి ఆహారం, నివాసం ఇలాంటి వసతులను ఏర్పాటు చేయాలి. విద్య, వైద్యం, ఆరోగ్యం, విద్య, వైద్య, ఆరోగ్యం, ఇల్లు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి పెన్షన్లు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్లు కానీ ఇలాంటివి ఇవ్వటం ద్వారా ముందు వ్యక్తి అనేవాడు నిలబడతాడు. వ్యక్తుల యొక్క వికాసమే దేశం యొక్క వికాసం. ఓకే. పౌరుల యొక్క అభివృద్ధే దేశం యొక్క అభివృద్ధి. అదే అంబేద్కర్ గారు చెప్పింది. కాబట్టి అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధానాలని ఈయన ఆచరణలో చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేడల మిద్దెలు కడితే అభివృద్ధి కాదు, రోడ్లు వేస్తే అభివృద్ధి కాదు. రోడ్లు వేస్తే పరిశ్రమలు వస్తాయి, ఓకే, అది 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 మామూలుగా జరిగేటటువంటి పారిశ్రామికీకరణలో భాగం అది. అయితే జనాభాలో ఎక్కువ శాతం ప్రజలు పేదలు ఉన్నారు కాబట్టి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు ఇవి ఎక్కువగా 80% ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో ఎవరో పారిశ్రామికవేత్తలు లేరు. వాళ్ళల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. వాళ్ళు తొక్కివేయబడ్డారు, వెనకబడ్డారు. వెనకబడిన ప్రజల్ని ముందుకు తీసుకురావటంలో అనేటువంటిది సంక్షేమం ద్వారా సాధ్యం. ఓకే. ఇప్పుడు ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు సంక్షేమ పథకాలు కానీ, సంక్షేమ ఫలాలు కానీ
85% వెళ్ళినాయి అని కూడా చెప్తున్నారు, ప్రభుత్వం అది చెప్తుంది. ఎలా ఉందంటున్నారు ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు కానీ పేద వర్గాలు కానీ జగన్మోహన్ రెడ్డి పథకాలతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా మీరు? అంటే పథకాలు అందినటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు సఫలీకృతమయ్యారు. ఓకే. ఎందుకంటే గ్రామ ప్రజలు హ్యాపీగా ఉంటేనే దేశం హ్యాపీగా ఉంటుంది, రాష్ట్రం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరి వాళ్ళకి అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఇంకా ఇతరత్ర విద్యా దీవెన కానీ ఇలాంటి పథకాల ద్వారా ఎంతో కొంత సొమ్ముని వాళ్ళకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మధ్యవర్తులు బెడద లేకుండా, అలాగే కరప్షన్ లేకుండా వాళ్ళకి డైరెక్ట్గా బెనిఫిట్ని అందజేయటం అనేటువంటిది దేశంలోనే ఎక్కడ ఈ యొక్క పథకాలు లేవు. ఇది చాలా కొత్త విధానాన్ని అవలంబించాడైనా ఈ విధానం ద్వారా ప్రజలను ఆకర్షింప చేసుకున్నాడు. సో ప్రజలు అనుకోవటం ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. పేదలందరూ కూడా, ఏ అయితే దళిత బలహీన వర్గాల మైనారిటీ వర్గాల ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన బాగుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. అయితే కొద్దిమంది ఎవరైతే విద్యావేత్తలు, అర్బన్ ఓరియంటెడ్ పీపుల్, ఎవరైతే నిరుద్యోగులు, వీళ్ళు మాత్రం బిజినెస్ పీపుల్, ఇలాంటి వాళ్ళు మాత్రమే జగన్ గారి పాలన బాగాలేదనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యాపారాలను అభివృద్ధి చేయట్లేదని, వాళ్ళ రాజధాని నిర్మాణం జరగలేదని, ఆ రియల్ ఎస్టేట్ భూమి పోయిందని, రాజధాని నిర్మాణం లేకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ భూములు విలువ పడిపోయిందని, దానివల్ల మేము నష్టపోయామనేటువంటి భావనలో కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కరెక్టే. కానీ ప్రజలంటే అర్బన్ ఏరియాస్లో నివసించే వాళ్ళే కాదు, గ్రామీణ ప్రజలే నిజమైన ఓటర్లు. 80% పీపుల్ గ్రామ ప్రాంతాల్లో ఉన్నారు. సో వాళ్ళ యొక్క సంక్షేమం అనేటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి దాన్ని తప్పకుండా ప్రజలు మరి దాన్ని ఆదరిస్తారు అనేటువంటి అభిప్రాయం నాకుంది. మీరు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారు కాబట్టి, ప్రజల దగ్గర కూడా మీరు డైరెక్ట్ వెళ్తుంటారు కాబట్టి ఏమనుకుంటున్నారు? ఈ సంక్షేమ పాలన గురించి ఏమనుకుంటున్నారు? చంద్రబాబు ఇచ్చే అభివృద్ధి గురించి ఏమనుకుంటున్నారు? చంద్రబాబు అభివృద్ధి కొద్దిమంది అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అందరి అభివృద్ధి. ఓకే. కాబట్టి కొద్దిమంది అభివృద్ధి చెందినంత మాత్రాన రాష్ట్రంలో అభివృద్ధి చెందింది అనేటువంటిది మనం చెప్పలేం. కాబట్టి కొన్ని కులాలు, కొన్ని వర్గాలు, కొన్ని బిజినెస్ క్లాసులు, ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతారు. రాజధాని నిర్మాణం వల్ల పేద ప్రజలకు ఒరిగేదేమి లేదు. ఓకే. పేద ప్రజలు రాజధానిలోకి వచ్చి వాళ్ళేమో ఉండరు. రాజధానిలో ఉన్నటువంటి ప్రయోజనాల్లో లేకపోతే దానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ని వాళ్ళు వాడుకునేటటువంటి పరిస్థితి లేదు. పేదవాళ్ళు గ్రామాల్లో ఉంటారు. అలానే రాజధాని వదిలేద్దామా? రాజధాని వదలకూడదు. రాజధాని కంపల్సరీగా కట్టాల్సిందే. కానీ ఎందుకు ఇంత పెద్ద రాజధాని? 35,000 ఎకరాల భూమిని సేకరించి దాన్ని కట్టలేక రైతులతో అగ్రిమెంట్లు చేయించుకుని అనవసరంగా వాళ్ళని ఆశపెట్టి ఇవాళ మరి కట్టకపోవటం వల్ల వచ్చినటువంటి అనర్థాలకి వాళ్ళు కారణమయ్యి వాళ్ళ భూములు పోయి వాళ్ళ పంటలు పోయి ఇదంతా అవసరమా? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి రాజధాని మొత్తం 200-300 ఎకరాల్లో మించి లేదు హైదరాబాద్లో. మిగతాదంతా ప్రైవేట్ సెక్టరే, గవర్నమెంట్ సెక్టర్ ఏం లేదు అక్కడ. అంతా కూడా అసెంబ్లీ, సెక్రటేరియట్, ప్రభుత్వ ఆఫీసులు ఇవే. మీరు అన్నట్టు రేపు ఎన్నికల్లో రాజధాని అంశం ఏమైనా ప్రభావం చూపెట్టే అవకాశం ఉందనుకుంటున్నారా? రాజధాని నిర్మాణం అనేటువంటి ఇప్పుడు ఎలక్షన్ ఇష్యూ అవదండి. ఎలక్షన్ మనకు హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఏమన్నా ఎలక్షన్ నెగిటివ్ ఓటింగ్ చేశారా? హైదరాబాద్ ఎక్కడో దూరంలో ఉంది. శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఓటరు హైదరాబాద్లో రాజధానిని పెట్టినంత మాత్రాన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా ఇతర పార్టీలకు వ్యతిరేకంగా ఓట్లు ఏమీ వేయలేదు కదా. కాబట్టి రాజధాని అనేటువంటిది ఎలక్షన్ ఇష్యూ ఎప్పుడు కాదు. ఓకే. రాజధాని అనేటువంటిది ఒక ఫైనాన్షియల్ ఇష్యూ, అది ఎలక్టోరల్ ఇష్యూ కాదు. కాబట్టి ఎక్కువ మంది ప్రజలకు సంబంధం లేదు అది. అది కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్, అలాగే వాలంటీర్ సిస్టమ్ ఏదైతే ఉందో దానివల్ల చాలా వరకు సెక్రటేరియట్ వ్యవస్థతో పని లేకుండా పోయింది. అక్కడ 90% సమస్యలు గ్రామీణ లెవెల్లోనే సెటిల్ అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సెక్రటేరియట్కి వచ్చి రాజధానికి వచ్చి పనులు చేయించుకుని వెళ్ళాల్సినటువంటి పెద్ద పెద్ద పనులు ఏమి ప్రజలకు లేవు. రాజధానిలో ఎవరికంటే కాంట్రాక్టర్లకి, లేదంటే పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్కి, ప్రాజెక్టుల నిర్మాణాలకి, లేదంటే ఏదన్నా పెద్ద పెద్ద విషయాలు మాత్రమే అది రాజధానిలో జరుగుతాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సెక్రటేరియట్ ఏదైతే ఉందో అది వాళ్ళ అవసరాలను తీరుస్తుంది. కాబట్టి గ్రామీణ ప్రజలకి పెద్ద రాజధాని ఉండాలి, దానిలో వాళ్ళు వచ్చి ఏదో పనులు చేసుకుని వెళ్ళాలనేటువంటి ఆవశ్యకత ఏమీ లేదు.